ఇక ఆ రకంగా జరిగింది. తెల్లారి పోయి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చినాను. ఎక్కడ నేను ఏం అనుకున్నది చేసుకొచ్చారు? ఏంటంటే కోర్టు ద్వారా పోయి సీసీ ఫుటేజ్ అని అనుకున్నా. మళ్ళీ కంప్లైంట్ కంపల్సరీ ఏదానికైనా బేసికలీ పోవాలని చెప్పి నేను సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పోయినా, కంప్లైంట్ ఇచ్చిన. కంప్లైంట్ ఇస్తే అక్కడ మాధవి మేడం అని ఉండే, చెప్పినాను ఇట్లా విషయం అంటే ఆమె కొద్దిసేపు విన్న తర్వాత మళ్ళీ ఎస్హెచ్ఓ దగ్గరికి పోయింది. ఆమె 15-20 నిమిషాల తర్వాత వచ్చింది బయటకి. సార్ రమ్మంటున్నాడండి మాట్లాడతారట అంటే సార్ దగ్గర దొరికిపోయింది. సార్ దగ్గర మళ్ళీ ఇదంతా రిపీట్ చేసిన. ఆయన ఏమీ మాట్లాడలేదు. దాదాపు హాఫ్ అన్ అవర్ ఇక్కడ ఆమె మేడం దగ్గర 15-20 నిమిషాలు కూర్చున్నా, మళ్ళీ లోపల హాఫ్ అన్ అవర్ కూర్చున్నా. హాఫ్ అన్ అవర్ కూర్చున్నాక ఆయన వెళ్ళిపోయాడు. ఏం మాట్లాడలేదు. ఎస్హెచ్ఓ కూర్చోమని చెప్పలేదు, ఏం చెప్పలేదు, వెళ్ళిపోయాడు. 1 అవర్ కూర్చొని రాలేదు, మరి ఎటన్నా పోయిండు అయిందని బయటకు వచ్చేసరికి అప్పుడే వెళ్ళిపోయారు కదండి, మీకు ఏం చెప్పలేదంటే ఏం చెప్పలేదు అనగానే సరేనండి మరి నేను కంప్లైంట్ అయితే ఇవ్వాలి కదా అని అంటే ఇవ్వండి అని అన్నారు. రాసిస్తే అక్నాలెడ్జ్మెంట్ అడిగినా. మేము ఇవ్వలేమండి అక్నాలెడ్జ్మెంట్, వాళ్ళు వచ్చినాకనే ఇస్తారు అని అంటే ఎన్ని గంటలకు వస్తారు, ఎన్ని గంటల వరకు ఉంటారంటే 5-6కి వస్తారండి, 9 వరకు ఉంటారు, ఎటు పోరు అని అంటే నేను మళ్ళీ 6-7కే పోయినా అక్నాలెడ్జ్మెంట్ కోసం. ఆమె మేడం ఉండే, మేడం ఉండి ఏందండి మీరు మాట్లాడేది కదా అని అంటే ఏం లేదమ్మా మరి హాఫ్ అన్ అవర్ అన్ని డీటెయిల్స్ అన్నీ తీసుకున్నాడు, ఏం చెప్పలేదు, వెళ్ళిపోయాడు. 1 అవర్ వెయిట్ చేసిన నేను, ఇది పరిస్థితి అని అంటే మళ్ళీ ఆమె లోపలికి పోయింది. హాఫ్ అన్ అవర్ బయటకు వచ్చింది, ఏం చెప్పట్లేదు. మాధవి మేడం ఏం చెప్పట్లేదు. ఏందమ్మా నేను అక్నాలెడ్జ్మెంట్ అడుగుతున్నా, ఏందమ్మా నాకు ఏం చెప్పట్లేదు అని అంటే సార్ ఏం మాట్లాడండి అని అప్పుడు అడుగుతుంది. అంతసేపటికి ఏం చెప్పలేడమ్మా, మళ్ళీ గదే చెప్తున్నా కదా నేను అని అంటే కొద్దిసేపు వెయిట్ చేయండి అంటుంది. మళ్ళీ 1 అవర్ కూర్చున్నా. సరేనమ్మా నేను వెళ్తా, నాకు అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వండి అంటే ఏం సపోర్ట్ చేస్తలేదు. సరేనమ్మా నా పిటిషన్ ఇవ్వండి, నేను వెళ్ళిపోతాను. పిటిషన్ ఒకసారి ఇచ్చినాక ఇవ్వమండి అని అన్నది. పిటిషన్ ఇవ్వక అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వక సరేనమ్మా ఎట్లా జరిగేది ఉంటే అట్లా జరుగుతుందని వెళ్ళేసి వచ్చేసిన. అది మళ్ళీ తెల్లారు కూడా అదే పరిస్థితి, ఇవ్వలేరు. నేను సెక్రటేరియట్ బందోబస్తులు ఉన్నప్పుడు ఆ సీఎం గారు స్పీకర్ గారు ఆ రోజు స్పీకర్ అయిన తర్వాత పదవి బాధ్యతలు తీసుకునేటప్పుడు కమిషనర్ గారు కలిసారు. కమిషనర్ గారు దృష్టికి తీసుకుపోయినా, సార్ ఇట్లా అయింది, ఇట్లా అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వట్లేదంటే నేను చూస్తానన్నారు. సరే వారు ఎన్నో విషయాలు ఉంటాయి, దీన్ని అంత పెద్దగా తీసుకోకపోవచ్చు, వారు గుర్తుకుండకపోవచ్చు. తర్వాత ఏసీపీ సంజయ్ కుమార్ సెక్రటరీ ఇళ్ళనే అసెంబ్లీలో బందోబస్తులో రోజు కలుస్తున్నాడు. నేను దృష్టికి తీసుకుపోయినా, సార్ అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వట్లేదు అని అంటే లేదండి అది ఏం జరగలేదు అంటున్నారు అండి అని ఆయన అన్నాడు. అంటే నేను అన్నాను, నేను న్యాయం చేయమని అడుగుతున్నాను సార్, పోలీస్ వ్యవస్థ మీద నాకు నమ్మకం ఉంది, నేను ఏదానికన్నా పోగలుగుతా, కోర్టుకు పోతానా, ఇంకేదైనా వేరే రూట్స్ ఉంటాయి, హ్యూమన్ రైట్స్ పోతానా, పోగలుగుతా, చేయగలుగుతా. కానీ నేను మీ మీద నమ్మకం ఉండి మీ వ్యవస్థ ద్వారా నేను పోవాలని అనుకుంటున్నా. జరగలేదు అన్నప్పుడు సీసీ ఫుటేజ్ తీయండి సార్, సీసీ ఫుటేజ్ చూస్తే నా తప్పైతే నా మీద యాక్షన్ తీసుకోండి, వాళ్ళ తప్పైతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి సార్ అని నేను గట్టినాను. అప్పుడు ఆయన కొంత రియలైజ్ అయినట్టున్నాడు. సరేనండి నేను చూస్తాను, నేను మాట్లాడతాను అని అన్నాడు. ఇప్పటి వరకు ఏమీ లేదు.